నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ స్టేషన్ గన్పూర్ టికెట్ కడియం శ్రీహర్కే కేటాయించిన కేసీఆర్ నియోజకవర్గ పూర్వ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీల సంబరాలు సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ కే నాగార్జున సాగర్ బీఆర్ఎస్ టికెట్ హాలియాలో సంబరాలు జరుపుకుంటున్న కార్యకర్తలు సనత్ నగర్ లో ఫార్చ్యూన్ టయోటా షోరూంలు ప్రారంభం ఈ ఏడాది 2000 కంటే ఎక్కువ హైదరాబాద్ లోనే విక్రయం బస్సు లోయలో పడిన స్థలాన్ని పరిశీలించిన ఏపీ మంత్రి అమర్నాథ్ మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే 2023-24 ఎన్నికల్లో భాగంగా జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ టికెట్ను కడియం శ్రీహరికి ఖరారు చేశారు. దీంతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పూర్వ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు స్థానిక నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బీఆర్ఎస్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ కే అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో అభిమానులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ హాలియాలో సంబరాలు జరిపారు. మనకేయారు సైనికుడు మన భగతన్నా పగ పగమంటే సూర్యుడురా భగతన్నా భగతన్నా భగవంతుడి దీవెనోడురా ఫార్చ్యూన్ టయోటా బృందం అద్భుతమైన కృషితో నూతన ఉత్పత్తులతో దేశంలోనే అత్యుత్తమ కార్ల విక్రయ సంస్థగా పేరుగాంచిందని ఫార్చ్యూన్ టయోటా డైరెక్టర్ నీరవ్ మోడీ అన్నారు. సనత్ నగర్ లో ఫార్చ్యూన్ టయోటా బృందం నగరంలో 2వ టయోటా డీలర్షిప్ షోరూమ్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టయోటా కిర్లోస్కర్ మోటార్ అసోసియేట్ జనరల్ మేనేజర్ మహారాజ్ ముఖర్జీ, టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజర్ వశిష్ఠ్ పాల్గొని నూతన షోరూమ్ ను పాటు వర్క్షాప్ ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాదిలో 2500 టయోటా కార్లను విక్రయించినట్లు, వాటిలో 2000 కంటే ఎక్కువ హైదరాబాద్ లోనే విక్రయించడంతో ఇది గొప్ప మైలురాయిగా అభివర్ణించారు. నగరంలో 2వ షోరూమ్ ప్రారంభించడం పట్ల గర్వంగా ఉందన్నారు. ఫార్చ్యూన్ టయోటా కార్ల వినియోగదారుల మద్దతు అద్భుతమన్నారు. త్వరలోనే రూమియాన్ అనే నూతన కార్ కూడా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్చ్యూన్ టయోటా డైరెక్టర్ నీరవ్ మోడీ, ఆశిష్ మోడీ, రవి ప్రకాష్, రమణ కుసుమ్, టయోటా కార్యనిర్వాహక అధికారి నరేష్ పాల్గొన్నారు.
Smile up. Back, front also. Right. All who are here Silent, please. for witnessing this grand launch of our Fortune Toyota Sanat Nagar facility. Perfect. So this is our third dealership for Toyota. We launched exactly 1 year ago in July of 2022 with Fortune Toyota in Tolichoki, and subsequently our second inauguration for Toyota was in Kerala, in Todupuda, Idiki district, and within a short span of 1 year, this is our third dealership inauguration for Toyota. And we are very happy that the customers have taken very well to Fortune Toyota and to Toyota products. So in this short span, we have sold over 2,500 Toyota cars. Over 2,000 cars have been sold in Hyderabad alone. And this includes the entire range of quality products from Toyota, Toyota Glanza, the Urban Cruiser Hyryder, the Innova Krista, the Innova Hycross. పాడేరు ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్ లోయలో పడిన ప్రదేశాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును ఆర్టీసీ పోలీస్ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురై వెంటనే ఘటనా స్థలానికి వెళ్లమని మంత్రిని ఆదేశించారని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాడేరు చేరుకున్న మంత్రి ప్రమాద స్థలాన్ని పరిశీలించి అనంతరం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను అమర్నాథ్ కోరారు. అవసరమైతే కేజీహెచ్కు లేదా కార్పొరేట్ ఆసుపత్రులకైనా క్షతగాతులను తరలించి వారు పూర్తి స్థాయిలో కోలుకునే వరకు వైద్యం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అడుగుల లోతుగా ఉన్న ఈ ప్రాంతంలో బస్సు పడిపోయింది. అయితే ఇప్పుడు ఎవరైతే మృతి ఉన్నారో వారి కుటుంబానికి ఒక్కొక్కరికి కూడా 10 లక్షల రూపాయలు అక్కడ టికెట్ తీసుకుని ఎక్కడమే అంతే సార్. మధ్యలో ఎక్కడ మాడుగులో సంబంధించి కానీ లేదా అరకు నుంచి టువర్డ్స్ సాలూరు వెళ్ళేటువంటి రోడ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పాన్షన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా లేదు. కాస్త ఏమైంది ఏంటనేటువంటి టెక్నికల్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఒకసారి డ్రైవర్తో కూడా డిస్కస్ చేసిన తర్వాత అసలు ఎలా జరిగింది ఇష్యూ ఏంటనేటువంటిది ఎంక్వైరీ అనేటువంటిది అలా జరుగుతుంది. కాబట్టి ఎంక్వైరీ తర్వాత దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఛత్తీస్గఢ్ రాష్ట్ర వాణిజ్య శాఖ మంత్రి కొవ్వాసి లక్మా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఛత్తీస్గఢ్ మంత్రికి ఆలయ అర్చకులు, ఉద్యోగులు సాంప్రదాయకరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి రామాలయం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ తాయారమ్మ వారికి, అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సిరికొండ మసూదన్ చారికి భూపాల్పల్లి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని ఆయన అభిమానులు డిమాండ్ చేశారు. శ్రీకాంత్, బియాని పూర్ణ, చందర్ యాదవ్, పృథ్వీ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. టికెట్ సిరికొండ మసూదన్ గారికి ఇవ్వకపోతే ఈ సెల్ టవర్ నుంచి ఆత్మహత్య చేసుకుంటా ఉద్యమకారులకి టికెట్ ఇవ్వాలని ఈరోజు నేను సెల్ టవర్ ఎక్కడం జరిగింది. మదన్నకి రావాలి, మదన్నకి కావాలి. భూపాల్పల్లి టికెట్ సిరికొండ మసూదన్ గారికే ఇవ్వాలని నేను బీసీ నాయకునికి అన్యాయం చేస్తున్నారని మేము ఈరోజు సెల్ టవర్ ఎక్కడం జరిగింది. భూపాల్పల్లి టికెట్ మసూదన్ గారికి ఇవ్వకుంటే ఈ సెల్ టవర్ నుంచి నేను ఆత్మహత్య చేసుకుంటానని నేను ఈరోజు సెల్ టవర్ ఎక్కడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏలేటి మహేష్ రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను నిర్మల్ జిల్లా సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు డీకే అరుణకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనుమతి లేదని డీకే అరుణను పోలీసులు వేరే వాహనంలో వెనక్కి పంపించారు. మేడం మళ్ళీ కాసేపు తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం పోలీసులతో ఆమె మాట్లాడుతున్నారు. ప్రస్తుతం నిర్ణయ దగ్గర అక్కడి నుంచి నేనేం చేసి చెప్పండి. ఆయన పోయి సంజాయించడానికే పోతున్నాం కదా. కరెక్ట్ కాదమ్మా, కరెక్ట్ కాదు.
ఇప్పుడు నేను ఒక్కదాన్ని వచ్చినా అని చెప్పి మీరు ఇంతమంది చేస్తున్నా కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదమ్మా. అట్లా నేను ఒక్కదాన్ని అవసరమా? నేను ఒక్కదాన్ని కరెక్ట్ కాదమ్మా. ప్లీజ్ మేడం, నో కరెక్ట్ కాదు అట్లా. రండి మేడం, ప్లీజ్ మేడం, కరెక్ట్ కాదమ్మా. ప్లీజ్ మేడం, కరెక్ట్ కాదమ్మా. మీరు మాట్లాడండి, ఒక నిమిషం కూడా కాదు. ఓకే ఇప్పుడే కదా వచ్చిన ఆగుతాం మేడం. మీరు ఎందుకు చెయ్యద్దమ్మా? రండి మేడం, చెయ్యొద్దు అంటున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో రెడ్డి సంఘం నూతన భవనంలో సత్యనారాయణ వ్రతం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రెడ్డి సంఘం అధ్యక్షుడు మద్దుల రాజరెడ్డి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కూర అంజిరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు గడ్డమీది శ్రీకాంత్ రెడ్డి, చక్రధర్ రెడ్డి, రాగిశెట్టి శ్రీనివాస్, ఎల్లారెడ్డిపేట రెడ్డి సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి, గ్రామ రెడ్డి సంఘం సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులకు శాలువాలతో సన్మానం చేసి సత్కరించారు. అనంతరం కూర అంజిరెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘానికి కావలసిన వస్తువులను కల్పిస్తామని అన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి ఆ నీళ్ళని కళ్ళకట్టుకోండి 3 సార్లు. శ్వాస తీస్తూ ఎడమ నుంచి విడిచిపెడుతూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఓం సూర్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామ విధిప్రోక్తం ఋషిభిః పరికల్పితం. ఎడమ చేతిలో అక్షతలు వేసుకోండి, కుడి చేతిలో పెట్టుకోండి, కుడి తొడ మీద పెట్టుకోండి. చూడండి ఇట్లా ఇగో ఎడమ చేతిలో అక్షతలు వేసుకోవాలి, కుడి చేతి ఇట్లా. అందరూ మమ అనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వ్యవహారిక సాంద్రమానేన ప్రభవాది సత్యాః సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరస్య దక్షిణాయనే గణ విశేషణ విశిష్టాయాం శోభాదేశ కార్యంలో నాగంపేట గ్రామంలో ఈ రెడ్డి సంఘ భవనామని అనుకునేటువంటి వాళ్ళకు కూడా అయ్యా మీ అందరి బాధ్యతలు తీసుకొని అక్కడ అయ్యగారు పైన కూర్చున్నారు. మీ అందరి బాధ్యతలతో కింద ఉన్నటువంటి అనివాసితానాం సర్వే భక్తజనానాం సబంధువర్గాణాం కుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని భవిష్యత్ వర్తమాన కాలత్రయేషు పరకీయ. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం మధ్యే స్వారోడకం సమర్పయామి, అమృతాపిఠానమసి ఉత్తరాభూషణం సమర్పయామి, హస్తౌ పాదౌ ప్రక్షాళయామి, గండూష ఆచమనీయం సమర్పయామి. తీర్థం ప్లేట్ కింద ఉంది. గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో పండగ వాతావరణం చూసి మేమందరము ఎంతో సంతోషిస్తున్నాం. ముఖ్యంగా గ్రామాధ్యక్షుడు రాజరెడ్డి అన్న గారికి మమ్మల్ని ఇంత మంచి పండుగ వాతావరణం మనం ఇన్వైట్ చేసినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన
ప్రతి ఒక్కరికి రెడ్డి బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ఈ నాగంపేట రెడ్డి బంధువులందరికీ ముఖ్యంగా వీళ్ళందరికీ ఇంత పెద్ద రెడ్డి సంఘం కట్టడానికి అభినందనలు తెలియజేస్తూ నిజంగా చూస్తే కూడా ఇక్కడ ప్రతి రెడ్డి బిడ్డలు కూడా వేరే గ్రామంలో కూడా సిరిసిల్ల కన్నా ఎక్కువ ఫంక్షన్లు కనబడుతుంది. దీనికి అన్నగారు అడిగినట్టు 100% మరి రెడ్డి జిల్లా సంక్షేమ సంఘం తరఫున అన్ని విధాల మేము సహాయ సహకారాలు అందిస్తామని మీ అందరి ముందు హామీ ఇస్తూ ఇంతటి మంచి డెవలప్మెంట్ చేసినందుకు మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేమందరం చూసిన సంతోషం వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్స్. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం గొల్లపల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పోలాక్షమ్మ జాతర సందర్భంగా పొంగళ్లు పెట్టేందుకు వచ్చిన దళితులను పూజారి అగ్రవర్ణాల పెద్దలు అడ్డుకున్నారు. గుడిలోకి దళితులకు ప్రవేశం లేదంటూ ఆలయానికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన దళితులు ఆలయం బయటే అమ్మవారికి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రవేశం కోసం 3 నెలలుగా పోరాటం చేస్తున్నామని అన్నారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కు చెందిన డ్రోన్ కూలిపోయింది. ఈ మానవరహిత వైమానిక వాహనం కర్ణాటకలోని చిత్రదుర్గలో నేలకూలింది. పెద్ద శబ్దంతో యుఏవి కూలిపోవడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. చిత్రదుర్గలో డిఆర్డీఓ టెస్టింగ్ రేంజ్ ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్టేషన్ గన్పూర్ టికెట్ కడియం శ్రీహర్కే కేటాయించిన కేసీఆర్. నియోజకవర్గ పూర్వ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీల సంబరాలు. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్కే నాగార్జున సాగర్ బీఆర్ఎస్ టికెట్. హాలియాలో సంబరాలు జరుపుకుంటున్న కార్యకర్తలు. సనత్ నగర్లో ఫార్చ్యూన్ టయోటా షోరూంలు ప్రారంభం. ఈ ఏడాది 2000 కంటే ఎక్కువ హైదరాబాద్లోనే విక్రయం. బస్సు లోయలో పడిన స్థలాన్ని పరిశీలించిన ఏపీ మంత్రి అమర్నాథ్. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత.